ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత్ గ్యాస్ ఏజెన్సీ విషయంలో తనను మోసం చేసిన తన వ్యాపార భాగస్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఏకంగా సైకిల్ యాత్ర చేపట్టాడు. అంటే ఈ అఖిల్ అని అనంతపురం చెందిన యువకుడు అనంతపురం నుంచి హైదరాబాద్ కు సైకిల్ యాత్ర రైట్ ఫర్ జస్టిస్ పేరుతో చేపట్టిన ఈ యాత్ర ప్రస్తుతం కర్నూలు నగరానికి చేరుకుంది. ప్రస్తుతం మనతో ఆ యువకుడు అఖిల్ ఉన్నాడు. అతనికి జరిగిన అన్యాయం ఏంటో, అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. బస్ నీకు జరిగిన అన్యాయం ఏంటి? ఏం లేదన్న, 2022 ఫిబ్రవరి 19th నాకు డిఎస్పీ రెడ్డి భారత్ గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్ రేవతి 49% షేర్ పార్ట్నర్షిప్ షేర్ అమ్మింది. అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ గ్యాస్ ఏజెన్సీలో అమ్మిన తర్వాత ఏమైపోయింది అంటే ప్లాంట్కి వచ్చింది. మనం రిజిస్ట్రేషన్ ఎట్లయితే అనుకుంటామో భారత్ గ్యాస్ ఏజెన్సీలో రీకాన్స్ట్రేషన్ ప్రాసెస్ అంటాం అనమాట. మన పేరు పైన అఫీషియల్గా వచ్చేదానికి అది ఫినిష్ చేస్తాను అని చెప్పి ప్లాంట్కి వచ్చినాం. కర్నూలులో అక్కడ ప్లాంట్ ఉంది కదా, వాళ్ళు ఏం చెప్పినారంటే ఒక 3-6 months మీరు నడపండి, మీ పర్ఫార్మెన్స్ చూసి మేము మీకు రీకాన్స్ట్రేషన్ ప్రాసెస్ చేస్తాము అని చెప్పి మా టీఎం సార్ వాళ్ళు చెప్పినారు. తర్వాత ఏమైపోయింది, వచ్చినాము మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత 6 months తర్వాత వాళ్ళు మా పేరు పైన మారుస్తా అన్నారు కదా. అంతవరకు అంటే మేము ఎట్లా డబ్బులు ఏం లేను మేడం, తర్వాత మా పేరు పైన వచ్చినాకనే డబ్బులు ఇస్తామంటే అప్పుడు ఏం లేదులేండి, అప్పుడైనా మీరే బిజినెస్ చేయండి, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయము, ఇప్పటి నుంచినే మీరు రన్ చేయండి, మాకేం ఇబ్బంది లేదు అని చెప్పి మీరు ఎక్కడ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టమంటే ఆడ పెడతామని చెప్పి ఆమె కొడుకు చెప్పినారనమాట. సో అగ్రిమెంట్ అయితే ఫినిష్ చేసినాము, డబ్బులు కూడా పే చేసినాం అనమాట. 6 months తర్వాత అఫీషియల్గా రీకాన్స్ట్రేషన్ చేసిస్తా అన్నారు కదా. ఆ మధ్యలోనే ఏమైపోయిందంటే మేము ఫండ్స్కి పెట్టిన లోడ్స్కి ఏవైతే ఫండ్స్ పెట్టింటామో అవి ఆమె పర్సనల్ యూస్కి డైవర్ట్ చేసుకునేది అనమాట. ఆమె పర్సనల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఆమె మిస్యూజ్ చేస్తాం. 2-3 సార్లు అయితే గట్టిగా చెప్పినాం, మేడం అట్లా లోడ్లకు పెట్టిన డబ్బులు ఇట్లా వాడేస్తే మళ్ళీ లోడ్స్ రావు, ఇబ్బంది అయిపోతుంది, కంపెనీ నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ బాగుంటుంది అని చెప్తే 2-3 సార్లు చెప్పినాము. తర్వాత ఇంట్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుంటే ముందరకు పోలేం మేడం, వద్దు అని చెప్పేసి నేను గట్టిగా చెప్తే, సరే నువ్వు నాకే ఎదురు చెప్తాను కదా, నీకేం రాసిలే, నీ డబ్బులు నీకు వెనక్కి ఇచ్చేస్తా అనింది. సరే ఇచ్చేసాను మేడం, వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోతామంటే కరెక్ట్గా 6 months తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ ఇంకో అగ్రిమెంట్ రాసి ఇచ్చింది. టోటల్ నీకు ఎంత డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి టోటల్ నాకు 67 lakhs అప్పటికే ఆమెకి. ఆ 67 lakhs హాఫ్ అమౌంట్ ఒక 2 monthsకి, మళ్ళీ రిమైనింగ్ హాఫ్ అమౌంట్ మళ్ళీ 2 monthsకి ఇస్తా అని చెప్పి అగ్రిమెంట్ రాసింది అనమాట. ఆ 2 monthsకి ఫినిష్ చేయకపోతే ఏంటి అంటే అప్పుడైనా సరే నీకు అఫీషియల్గా చేసిస్తాను, నేను డబ్బులు కట్టలేకపోతే అని. సో అమౌంట్ ఇవ్వలేదు, అఫీషియల్గా కూడా చేసేయలేదు. మోర్ దాన్ 2 years అయిపోయింది అనమాట. చాలా టార్చర్ చూసిన అనమాట ఫైనాన్షియల్గా. నేను బయట తీసుకొచ్చిన అప్పులు కొడ్డీలు కట్టుకోలేక, ఏమో నాకు డబ్బులు ఇవ్వలేక చాలా అయితే మెంటల్గా డిప్రెస్డ్ అయిపోయినా. అదే 2.5 years తర్వాత ఏం చేసింది, నాకు అమ్మిన 49% ఇంకొకరికి అమ్మింది అనమాట. ఇంకొకరికి అమ్మి ఏం చేసింది, అప్పుడు ఆల్దో డబ్బులు తీసుకొని నాకు అప్పుడు కొంచెం అప్ టు 33 lakhs వరకు పే చేసింది. నేను ఎప్పుడైతే అడుగుతానో అప్పటి వరకు ఓన్లీ 33 lakhs, అప్పుడు 2 lakhs, అప్పుడు 3 lakhs, అట్లా 33 lakhs. ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. రిమైనింగ్ ఇప్పుడు నా 67లో 33 పోగా రిమైనింగ్ 34 అడుగుతా అంటే, లేదు నేను ఇచ్చేసిన, అప్పుడే ఇచ్చేసినాను, నువ్వే ఇవ్వలేదని చెప్తున్నావు. అదే సరే ఇచ్చినారు, ప్రూఫ్ అన్నా చూపించాను మేడం ఇచ్చినట్టు అంటే, ప్రూఫ్ ఏం లేదు, ఇచ్చినాను అంతే అని చెప్పేసి ఉల్టా నా మీదకి వస్తుంది అనమాట. ఇప్పుడు నేనేంటంటే నాకు జస్టిస్ జరగలేదు ఇక్కడ, నాకు ఈమె ఇట్లా మోసం చేసింది అని చెప్పి మా కంపెనీ అఫీషియల్స్కి నాకు ఇట్లా అగ్రిమెంట్ చేసి మళ్ళీ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్, నా అగ్రిమెంట్ని వయోలేట్ చేసి సేమ్ నా షేరే ఇంకొకరికి అమ్మింది అని చెప్పి మా కంపెనీ అఫీషియల్స్కి నేను చెప్పడానికి రైడ్ ఫర్ జస్టిస్ అనే పేరుతోటి నేను సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ చేసినాను అన్న. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటండి అసలు? అన్నీ ఉన్నాయన్న. నాకు ఆమె అగ్రిమెంట్స్ ఏవైతే అగ్రిమెంట్స్ చేసిందో టోటల్ ఇది ఫస్ట్ అగ్రిమెంట్ అనమాట. సో ఫస్ట్ అగ్రిమెంట్ 2nd February 19th 2022లో 49% షేర్ అమ్మింది అనమాట రేవతి అనే ఆమె డిఎస్పీ రెడ్డి గ్యాస్ ఏజెన్సీస్. తర్వాత అదే 6 months తర్వాత టోటల్ అమౌంట్ మొత్తం వెనక్కి ఇచ్చేస్తా అని చెప్పి టోటల్ డిఎస్పీ రెడ్డి గ్యాస్ ఏజెన్సీ 42 మొత్తం అంతా నేను పెట్టిన టోటల్ 67 lakhs. సారీ మొత్తం నేను అమౌంట్ పే చేసినది ఈమెనే చూపిస్తాను, ఇంకా ఫోటో ఈమెనే మొత్తం. సో వాళ్ళ మేనేజర్ వచ్చేసి ఈ అబ్బాయి ఏం చెప్తే ఆమె అదే చేస్తుంది అనమాట. సో ఈ అబ్బాయి మళ్ళీ 49% నా అగ్రిమెంట్ ఇంకా క్లోజ్ కాకనే ఇతనికి అమ్మింది. ఇతనికి నా అగ్రిమెంట్ క్లోజ్ కాకనే మళ్ళీ ఎట్లా అమ్మినారు మేడం ఇతనికి అని చెప్తే, సో నేను అమ్ముతాను, ఆయన కూడా ఒక అగ్రిమెంట్ క్లోజ్ కాకనే మీరు ఎట్లా మళ్ళీ మధ్యలోకి వచ్చినారన్న అని చెప్తే, నాకేం తెలియదు ఆయమ్మతో మాట్లాడుకోపో అంటారు. అట్లా ఎట్లా చేస్తారన్న, మీరు చేసేది కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేను వీళ్ళ ముగ్గురు మీద నేను కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు మా అఫీషియల్స్ దగ్గరికి వెళ్తున్నా. మా కంపెనీ అఫీషియల్స్కి కూడా నేనైతే ఇండియన్ పోస్ట్లో కూడా నావైతే హార్డ్ కాపీస్ సెండ్ చేసిన. సో ఏ డేట్లో సెండ్ చేసినా అని ఇదంటే నాకు ఈ రైట్లో కనుక ఏమన్నా జరిగితే కనుక వీళ్ళ ముగ్గురే రెస్పాన్సిబుల్ అవుతారు.
సో నేను ఇప్పుడు ఏదైతే రైట్ ఫర్ జస్టిస్ స్టార్ట్ చేసినానో ఏదైతే జరుగుతుందో నాకు ఏమైనా ఇన్ కేసు ఏమైనా జరిగితే కనుక ఈ ముగ్గురే రెస్పాన్సిబుల్. ఎందుకంటే డబ్బులు ఎందుకు ఇవ్వాలి, సన్నగా ఏదైనా వెనకాల తగిలిచ్చేద్దామైనా అనే క్రిమినల్ ఆలోచనలైనా కూడా వీళ్ళకి ఉన్నాయన్నమాట. సో నేను డబ్బులు తీసుకొచ్చినవి, ఇప్పుడు నా బయట అవుట్ స్టాండింగ్ అప్పులు నేను కట్టుకోలేక, ఇవన్నీ కూడా నా దగ్గర ఎవ్రీథింగ్ ప్రూఫ్లు అయితే ఉన్నాయి సార్. ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారండి ఇది. మరి ఇప్పుడు మీరు అంతపురంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఆశ్రయించవచ్చు కదా. మరి పోలీస్ స్టేషన్కి చాలా సార్లు పోలీస్ స్టేషన్కి పోయినా పోలీసులు ఏమంటారు, ఇది ఒక సింపతి కార్డ్ ఏమో, ఒక లేడీ అని చెప్పి సింపతి కార్డ్ వచ్చి ప్లే చేస్తుంది, నాన్న ఏడ్చుకుంటా ఇట్లంతా. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, నీకు కేసు కట్టమంటే కడతా బాబు, 420 చీటింగ్ కేసు కట్టమంటే కడతా, కానీ దానివల్ల నీకు డబ్బులు అయితే ఏం రావు, ఓన్లీ కోర్టు చుట్టూరా తిరగల అని చెప్పి వాళ్ళు చెప్తారు. కోర్టుకి పోతే ఏమవుతుంది అన్న, వాయిదాలు తిరుగుతుంది, ఏమో అన్నీ చేస్తుంది. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, ఇప్పటికి ఇంకొక 3 ఏళ్ళు అవుతుంది. నేనే కదా బయట ఇబ్బంది పడతా ఉండేది, డబ్బులు కట్టలేక చాలా ఇబ్బంది పడేది. సో కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే, కంపెనీ వాళ్ళ దగ్గర ఇట్లా థర్డ్ పార్టీ అగ్రిమెంట్స్ బయట చేయకూడదు అనే రూల్ ఉంటుంది అనమాట. సో కంపెనీ వాళ్ళు ఆమె మీద యాక్షన్ తీసుకోవచ్చు, మాకు తెలియకోకుండా ఇట్లా బయట అగ్రిమెంట్స్ ఎట్లా చేస్తావు నువ్వు అని చెప్పి ఆ పాయింట్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. సో అందుకనేసి వాళ్ళకి కంప్లైంట్ చేద్దాం అనేసి ఇప్పుడు ఈ రైట్ ఫర్ జస్టిస్. ఇప్పుడు ఆమె మీకు అమౌంట్ ఇచ్చారని చెప్తున్నారు, మీరు ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు కంపెనీ అయితే కూడా థర్డ్ పార్టీ వాళ్ళ మీద థర్డ్ పార్టీ అగ్రిమెంట్ జరిగింది అంటున్నారు కదా. ఒకవేళ ఆ విషయంలో ఏమైనా ఆ మీద చర్యలు తీసుకొచ్చాము, కానీ మీ అమౌంట్ అయితే మీకు వచ్చే అవకాశం లేదు కదా. నా అమౌంట్ ఇవ్వాలా అనేసి నేను కంపెనీ వాళ్ళకి అడిగేకుండదు అనమాట. థర్డ్ పార్టీ అగ్రిమెంట్స్ క్లోజ్ చేసుకోమని చెప్తే ఆటోమేటిక్గా ఏమో నా దగ్గరికి రావాల్సిందే కదా, ఈ అగ్రిమెంట్ క్లోజ్ చేసుకోవాలా అంటే. ఇప్పుడు అంతపురం నుంచి ఇప్పుడు మీరు 2 రోజుల తర్వాత కర్నూలుకి చేరుకున్నారు. ఇప్పుడు అంటే థర్డ్ డే. మరి ఇప్పుడు ఇంకా హైదరాబాద్కి 210 కిలోమీటర్ దూరం మీరు ఇంకా ప్రయాణించాల్సి ఉంది సైకిల్ మీద. దట్టు రోజు ఎన్ని గంటలు మీరు సైక్లింగ్ చేస్తున్నారండి? మినిమం 7 అవర్స్ అయితే 6-7 అవర్స్ అయితే తొక్కుతాను. రైట్ ఫర్ జస్టిస్ అని వెళ్తున్నారు, మీరు సైకిల్ ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే బైక్ లో వెళ్ళొచ్చు మీరు. బైక్ అదంతా కూడా మన హార్డ్ వర్క్. ఇప్పుడు నేను కష్టపడినాను, అది జరిగింది, నిజంగా నాకు ఇబ్బంది జరిగింది అని తెలియాలా అంటే నేను కష్టం తీసుకొని పోతేనే వాళ్ళకి అర్థమవుతుంది కదా. నేను ఇంత ఫైట్ చేస్తున్నాను అంటే నిజంగా నాకు ఆ పక్క ఏదో జరిగింటేనే కదా నేను ఇంత ఫైట్ చేస్తా అని వాళ్ళకి అర్థం అవుతుంది కదా. బైక్లో బస్సులో పోతే వాళ్ళంతగానం నాకు డోర్స్ ఓపెన్ కావు అని చెప్పేసి రైట్ ఫర్ జస్టిస్ సైకిల్లే తీసుకున్నాను. కంపెనీ హైయర్ అఫీషియల్స్ కలవడానికి వెళ్తున్నారు, మీకు సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? డెఫినెట్గా కంపెనీ మీద అయితే నాకు నమ్మకం ఉంది. భారత్ పెట్రోలియం BPCL కంపెనీ వాళ్ళు అయితే నాకు నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని నాకైతే జస్టిస్ చేస్తారనే హోప్తోనే ఉన్నాను. హోప్ ఫర్ బెస్ట్. తనకు జరిగిన లాంటి మోసం మరెవరికి జరగకూడదనే సదాశయంతో యువకుడు అఖిల్ చేపట్టిన యాత్ర ప్రస్తుతం అయితే కర్నూలు నగరానికి చేరింది. ప్రతిరోజు కనీసం 50 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ ప్రస్తుతం కర్నూలు నగరానికి చేరుకున్న అఖిల్ మరో 2-3 రోజుల్లో హైదరాబాద్ నగరం చేరుకునే అవకాశం ఉంది. అక్కడ ఆ కంపెనీ ప్రతినిధులు స్పందించి ఆ యువకునికి న్యాయం చేస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లా.